గ్రంథములున్న వారంతా చూడండి. 50వ కీర్తన 4వ వచనం. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసి కొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నత దైవమా, ప్రాణాత్మ దేహములో తుమికి లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీరు చెయ్యనుద్దేశించిన మీ కార్యములని మీ శైలిలో మీ స్థాయిలో చేసి మహిమ పొందగలరని వేడుకుంటూ మీకు అప్పగించుకుంటున్నాను. ఇప్పటికి ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరు హెచ్చాలని కోలుకుంటూ అప్పగించుకుని చుండగా అగ్ని చేత కాల్చి పుటము వేయబడిన పాత్రగా ఎంచి మహిమైశ్వరం నింపి మీ శైలిలో మీ స్థాయిలో కార్యాలు చేయండి. నిర్లక్ష్యము, నిద్రము, అవిధేయత, తిరుగుబట్టు ప్రతి గలిబిలేసు నాములు తొలగిపోయి వాడుతున్న ఉపకరణల మీద వింటున్న ప్రజలందరి మీద యేసు రక్తమును విడుదల చేస్తున్నాం. ఒప్పింపజేసి ఆత్మను సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి మీరు బలముగా కదలాడి మహిమ గల మీరు అక్కడికి మమ్మను సిద్ధపరచమని యేసయ్య పేరట ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. అందరం కలిసి గట్టిగా ఆమేన్. మీకు ఇష్టమైతే, అభ్యంతరం లేకపోతే యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెబుతూ చప్పట్లు కొడతారా? నోటితో స్తోత్రము చప్పట్లు ఏకకాలములో ఉండాలి, ఆగొద్దు. Come on, God's people, this is the time to lift the name of the Lord on high with the praises. All right. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, మీ సమాధులు మరలా తెరిపించేదను, సమాధులలోంచి మిమ్మల్ని బయటికి రప్పించేదను, మీ తొల్లిటి దినములను పూర్వ వైభవను మరలా మీకు రప్పించేదనంటూ దేవుడు మాట్లాడి మనల్ని బలపరిచినటువంటి తన మాటను బట్టి మరొక్క మారు దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రి కీర్తనల గ్రంథములోంచి దేవుడు ఒక మంచి మాట మన దృష్టికి తెస్తున్నారు. యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు సంబంధించిన ఒక అద్భుతమైన మాట ఇది. దిస్ ఈస్ రిగార్డింగ్ టు ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ వచనములో ఆయన అన్నారు, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకునే వారిని నా యొద్దకు సమకూర్చండి నా భక్తులను అని అన్నారు. ఎందుకయ్యా అని అడిగితే, నేను వారికి న్యాయము చేయుటకు రాబోతున్నాను అన్నారు. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి, మంచిగా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సేవకులారా, యేసు త్వరగా వచ్చుచున్నాడని, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చునని ఆర్భాటముతో ప్రధాన శబ్దంతో ప్రభు వస్తారని, ఇదిగో పెళ్లి కుమారుని ఎదుర్కొని రెండే కేక వినబడుతుందని, యేసు రాజుగా వచ్చుచున్నాడని పలు రీతులుగా పలు పాటలతో యేసు రాకడను మనము స్వాగతిస్తున్నాం, ప్రహర్షిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. యేసయ్య రాకడ పేరు చెబితే బెంబేలు ఎత్తిపోయే భక్తిహీన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. అదే సమయంలో ఒక్క యేసు రాకడను గూర్చిన సమాచారం తప్ప మరి దేని యందు సంతోషించలేని వైరాగ్యము కలిగిన పరిశుద్ధులు కూడా కోట్ల కొలది ఉన్నారు. అవునని కానీ, ఆమేనని కానీ, స్తోత్రం అని కానీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండిపోవడానికి కారణం ఏమిటి? ఎవడైనా చెప్పమంటే చెప్పేది స్తోత్రం కాదు, నీకే సొంతం ఉండాలి ఆత్రం. చెప్పు మంచిగా గట్టిగా. ఇప్పుడు వాడు నేను చెప్పమంటేనే చెప్పారు, మరోసారి చెప్పండి. ఇది కూడా నా ఖాతాలోనే పడింది, ఈసారి సొంతంగా ఎప్పుడైనా చెప్పండి.
ఇది మీదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మంచిగా వినండి. యేసు వస్తాడు, యేసు వస్తాడు, యేసు వస్తాడు. ఏమాత్రం నీకు భక్తి ఉన్నా ఇది బెంబేలెత్తిపోయే కంగారు పడే సమాచారం కాదు. సరిగదా? ఎగిరి గంతేసి ఆనందపడవలసిన అద్భుతమైన సమాచారం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏమన్నారంటే, నేను న్యాయం చేయడానికి రాబోతున్నాను. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన భక్తులందరూ నా వద్దకు సమర్పించండి, నేను వారికి న్యాయం చేయాలి, అందుకోసమే రాబోతున్నాను. యేసు రాకడే పేరు మీద ఎవరెవరు నేను ఎట్లా బెదరగొట్టారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభువు నాకు ఇచ్చిన మాట, నువ్వు ఆయనతో ఒక నిబంధన చేసుకున్న భక్తుడివైతే, ఆయనతో ఒక నిబంధన సంబంధములో ఉన్నవాడివైతే, నీకు న్యాయము చేయడానికి యేసయ్య రాబోతున్నాడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య న్యాయం చేస్తాడు అనండి. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నేనేమంటున్నానంటే, ఎవరికి చేస్తాడు న్యాయం? దేవుని వాక్యములో ఎలాంటి అరమరికలు లేకుండా, శిష్యభిషలకు తావు లేకుండా, బహు తేటగా చిమ్మ చీకట్లో కూడా కనపడేంత దేదీప్యమానంగా చెబుతున్న మాట ఏమిటి తెలుసునా? బలి అర్పణతో నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా ఇంతకు సమకూర్చండి. చాలా మంది భక్తులు ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే, ఆ విధంగా చెప్పడానికి విచారిస్తున్నాను. దేవునితో ఎలాంటి నిబంధన లేనివారు, అవసరం కోసం, అవకాశాల కోసం భక్తి చేస్తున్నట్లుగా కనబడుతున్నవారు, అది కాదు సరైన భక్తి. షునేమీరాలో అనే ఓ ఘనురాలు తన భర్తకు చెబుతోంది, ఎలీషా అనే దైవజనుడు గురించి. ఏమన్నాయి? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను విన్నాను అనడం లేదు, నేను ఎరుగుదును అంటుంది. ఎట్ట తెలుసమ్మా నీకు? నీకెట్ట తెలుసు ఆయన గురించి అని అడిగితే, మీరు లేని చాలాసార్లు మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. 2 నిమిషాలైనా మా వైపు చూసి మాట్లాడడానికి ఆసక్తి కనపరచలేదు. మాతో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడడానికి ఆసక్తి కనపరచలేదు. ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంటే నేనే చూడలేక మేడ మీద గది కట్టించి సకల ఏర్పాట్లు అందులో పెట్టాను. వచ్చేవారు, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేవారు. మాటల్లో కానీ, చూపుల్లో కానీ, స్పర్శలో కానీ ఎక్కడ ఇసుమంత తేడా కనపడలేదు. అతను భక్తి కలిగిన దైవజనుడు. ఒక దైవజనుడు, ఒక విశ్వాసి యొక్క భక్తి వేదిక మీద వారు మాట్లాడే స్థాయిని బట్టి కాదు, ఒంటరితనములో వారు ఉండే జీవితాన్ని బట్టి ఉంటుంది. వేదిక మీద ఎవరైనా దేవదూతలే దయ్యంలాగా ఎవడు ప్రవర్తిస్తాడు? ఒంటరిగా ఉన్నప్పుడు కదా, గదిలోకి వెళ్ళినప్పుడు కదా, ఎవరో లేనప్పుడు కదా, చేతిలో ఫోన్ ఉన్నప్పుడు కదా, టీవీ ముందు తగలబడినప్పుడు కదా అసలు బయటకు వచ్చేది. ఒంటరిగా ఒక స్త్రీ కనపడితే, ఒంటరిగా ఒక పురుషుడు కనపడితే నీలో కలిగే భావనలు ఏమిటి? చెలరేగే మానస సంఘర్షణ ఏమిటి? చూపుల్లో వెతుక్కునే దరిద్రం ఏమిటి? మాటల్లో తాపత్రయపడే నీచత్వం ఏమిటి? అదే కదా నీ బతుకు. అందరి మధ్య ఆలయంలో ఎవడైనా దేవదూతే. నీ ఒరిజినాలిటీ ఏమిట్రా అంటే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటో అదే నీ ఒరిజినాలిటీ. జనములో ఎవడైనా వేషమే. ఆ ఒంటరి మహిళ ఇంటిలో ఉన్నప్పుడు పలుమార్లు ఆ వైపుకి వెళ్లాల్సి వచ్చిన దైవజనుడు ఆ ఇంటిని దర్శించినప్పుడు అతని ప్రవర్తన, పరిశుద్ధత, వైరాగ్యం, విపేక్షను గమనించినటువంటి ఆ స్త్రీ చెబుతోంది, ఇతడు భక్తి కలిగిన దైవజనుడు. అతని ప్రవర్తన వలన, మాట వల్ల, చూపు వల్ల ఇంత రవ ఇబ్బంది కలగలేదన్నమాట. అది ఆయన క్వాలిటీ. చాలా తక్కువ మాట్లాడతాడు, పనికి మళ్ళీ ఎంక్వైరీలు చేయడు.
అనేక మార్లు వచ్చుచూ పోవచ్చు ఉండిన తర్వాత కూడా ఆమెకు సంతానం లేదన్న సంగతి అయినా ఎలీషాకు తెలియదు. ఒరే, ఆమె పదే పదే మనకి ఆహ్వానాన్ని, ఆతిథ్యాన్ని ఇస్తోంది కదా, ఏమిటి ఆవిడ సమస్య అని అడిగితే ఈ శిష్యుడు చెప్పాడు ఒక సంతానం లేదు. గురువు గారికి తెలియదు కానీ శిష్యుడికి తెలుసు. ఈ బాబుతో తగలబడ్డారు మనకి. అయ్యగారు మీకు తెలియంది నాకేం తెలుసు అయ్యగారు అనే స్థితిలో లేడు. వీడికి తెలుసు, వీడికి అవసరమైంది ఎంతో, అవసరం కాంది కూడా తెలుసు. వీడు అంటాడు ఆవిడికి సంతానం లేరు, పైగా భర్త ముసలివాడు. ఇంత మ్యాటర్ తెలుసు వీడికి. వీడికి ఆయన పరిచయం లేదు. ఆంటీ గారితోనే సోదీడిది. అయ్యగారి గదిలో పైన ప్రార్థనలో ఉండగా అయ్యగారితో ప్రార్థనలోనూ గుమ్మంకాడ పరిచయంలో కాదు 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 వీడు సోదిలో ఉంటాడు. ఆంటీ గారు ఏంటి సంగతులు? ఇంకా దైవజనుడు ఎలాంటి వాడో శిష్యుడు అలాంటి వాడైతే ఈ తలకాయ నొప్పి ఎందుకు? ఈ రెండవ తరం తగలబడుతుంది చూసావు. సగం టెన్షన్తో చచ్చేది వాళ్ళ గురించే. దేవునికి స్తోత్రం. భక్తులారా, మీ ఆత్మీయ తండ్రి, మీ దైవజనుడు తనకున్న వైరాగ్యం, పౌరుషం, సమర్పణ, భారం ఏమైనా వంటబట్టినయా? మా అయ్యగారు సూపరో అనే డైలాగ్ మట్టుకే మిగిలిందా? ఈ గేహజీ నయమాను ఉదంతములు అంటాడు, అతని సొమ్ము తీసుకొనుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ నేను పోయి తీసుకునేది. ఇలాంటి ఒక పాపిష్టి తరం తయారైంది. దైవజనులను గౌరవించడం వరకు తప్ప నిజముగా వెంబడించడం లేదు. ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టు ఏదో పొట్టబూసుకోవడానికి పోగుబడ్డ బ్యాచ్ తప్ప సరైన సమర్పణలో లేరు. ఎందుకింతగా చెప్పాల్సి వస్తుందంటే, దైవజనుడు అంటే భక్తి కలిగిన వాడే అయి ఉండాలి కదా. భక్తిహీనుడు దైవజనుడు ఎట్లయితాడు? ఈ దైవజనుడు భక్తి గలవాడని చెప్పడం వల్ల అందరట లేరనేగా చెప్పేది. ఏదో ఒక దేవుడు అనుకోలేదు కదా, యేసు దేవుడే కావాలనుకున్నావు కదా. మరి ఏదో ఒక సేవకుడు, ఏదో ఒక సంఘం ఎట్టనుకుంటావు? ఓ సమర్పణ కలిగి, ప్రతిష్ట కలిగి, వైరాగ్యము కలిగి, సాక్ష్యమును కాపాడుకుంటున్న భక్తి కలిగిన దైవజనుడు ఒకడు నీ ఆత్మీయ జీవితానికి క్షేమకరమని నేను మనవి చేస్తున్నాను. అవునని కానీ, ఆమెనని కానీ, స్తోత్రం అని కానీ, ఎవరు ఎక్కువసేపు మౌనంగా ఉండగలరు? అట్లాంటి వాళ్ళందరినీ పోగేసావు తండ్రి. దేవునికి స్తోత్రం. అసలు మాదేమో నోరు మూసుకొని ఉండలేని బ్యాచ్ అయిపోయింది. స్తోత్రం చెప్పకుండా ఉండలేము. వీళ్ళు స్తోత్రం చెప్పాలంటే చాలా కష్టపడిపోతున్నారు భక్తులు. అయినను ఈ పూటకి ఓపిక చేసుకోండి. రేపు రాత్రి అట్టకు లేదుగా కూటమేడ. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తి కలిగిన దైవజనుడు ఎందుకు చెబుతున్నానంటే, సరైన భక్తి చేసిన వాడే దేవునికి స్తోత్రం. దేవుని రాకడలో దేవుని దగ్గర న్యాయమును పొందుతాడంట. ఏమిటా భక్తి చేయటం అంటే? వాక్యం చెబుతోంది, ఒక నిబంధన చేయాలి. అనండి అనండి. ఎవరితో చేయాలి? ఎట్ట చేస్తావు నిబంధన? బలి అర్పణతో. అంటే బలిపీఠం మీద ఏదైనా ఒక అర్పణ పెట్టి తద్వారా దేవునితో ఒక నిబంధన చేస్తావు. నా భాష అర్థమవుతున్న వాళ్ళు, నా మాట వింటున్న వాళ్ళు, నేను దేవునితో నిబంధన చేస్తాను అని అనే వాళ్ళు ఉంటే ఆమేనండి. హల్లెలూయా. మరి దేవునితో నిబంధన ఎట్లా చేయాలా? బలిపీఠం మీద ఏదైనా ఒక బలి అర్పణ పెట్టి నిబంధన చేయాలా. ఏం పెడతావు? అరటిపళ్ళు, కోడిగుడ్డు, ఆనపకాయ, ఇదే సంత. ఇప్పటికి ఇంకా ఇలా మైక్ స్విచ్ ఆఫ్ చేసే ఫెసిలిటీ లేదా? ఉందా? దానికి కంట్రోల్ ఉందా? వండర్ఫుల్. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనిస్తున్నారా బిడ్డలారా? బలిపీఠం మీద ఒక బలి అర్పణ పెడితే దేవునితో నిబంధన చేయొచ్చట. ఏం పెడతావు నువ్వు?
కోడిగుడ్డు, ఆనపకాయ, అట్టిపండు, కొబ్బరికాయ, ఇదేనా? దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటో తెలుసా? రోమాపత్రిక 12:1 ప్రకారం సజీవ యాగముగా మిమ్మల్ని మీరే ఆయన బలిపీఠం మీద సమర్పణ చేసుకోవాలని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యాగం అంటే యజ్ఞం, బలి అవ్వడం, ఖడ్గము చేత వధింపబడం, అగ్ని చేత కాల్చబడడం. ఏ యాగం అట? సజీవ యాగం. బ్రతుకుండగానే సంఘం అనే బలిపీఠం దేవునికి ఒక సజీవపు అర్పణగా మారాలి. బ్రతుకుండగానే అర్పించుకోవాలి. బైబిల్ గ్రంథములో పేర్కొనబడిన కొన్ని సమర్పణలు మీ దృష్టికి తెస్తాను 2-3 మాటల్లో. దేవుడు అబ్రాహాముతో మాట్లాడి, అబ్రహామా, నీవు ప్రేమించు ఇస్సాకును నాకు బలి అర్పణ చేయమని చెప్పాడు. మీరు తలలు పైకెత్తి నా వైపు చూస్తే మీరు ఏమైనా వింటారు, నేనేమైనా చెబుతాను. ఏం తడి వేసుకుంటారు ఇప్పుడు? మీరు ఎత్తుక్కునేంత కష్టమేం పెట్టలేదు మీకు. ప్రశాంతంగా చూస్తూ వినండి బిడ్డలారా. ఏముంటుంది దేవుని వాక్యం? బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని సమకూర్చమంటే నిబంధన ఎట్లా చేస్తున్నారో చూడండి. నీవు ప్రేమించే దాన్ని బలిపీఠం మీద పెట్టాడు. ఇస్సాకును తీసుకొచ్చి ఆయన బలిపీఠం మీద పెట్టాడు. కాలు చేతులు కట్టాడు, కత్తి పైకెత్తాడు. మనస్సులో ఉన్నటువంటి శరీర సంబంధమైన, భావోద్వేగ సంబంధమైన, రక్త సంబంధమైన ప్రేమను చంపేసుకున్నాడు. ఇక నాకు దేవుడు తప్ప ఎవరు లేరు, ఇష్మాయిల్ పంపించేశారు, ఇస్సాకుని బలి అర్పణ చేస్తున్నాను, ఇక నాకు దేవుడే అనే ఒక సమర్పణలోకి వచ్చిన తర్వాత, సరే వారిని తీసుకెళ్ళి నా కోసం పెంచు అన్నట్లుగా దేవుడు పంపించాడు. అబ్రహామును ప్రేమించేదాన్ని బలిపీఠం మీద పెట్టమన్నాడు. మరి మోషే గారి సమర్పణ ఏమిటి? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధర్మం కంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కూడా హింస శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడట. సుఖభోగాల కంటే, పేద ప్రఖ్యాతుల కంటే, రాజరికం కన్నా, వైభోగము కన్నా, ప్యాలెస్ కన్నా, రథాల కన్నా, గుర్రాల కన్నా, రాజరికము కన్నా దేవుని ప్రజలతో నిందలు, శ్రమలు, బాధలు పట్టమే గొప్ప భాగ్యమని ఎంచుకొని సకల వైభోగాలను, సుఖ సంతోషాలను తృణప్రాయంగా ఎంచుకొని వచ్చేశాడట. మోషే బలిపీఠం మీద ఏమి సమర్పించాడంటే సుఖభోగాలను. ఎలీషా దుప్పటి తన మీద పడగానే ఇంటికి పోయి అమ్మా నాన్నను ముద్దు పెట్టుకొని వచ్చేస్తానని చెప్పాడు. కానీ వెళ్ళి చేసింది ఏమంటో తెలుసా? తాను తోలుచున్న 12 వరక నాగలి ఎడ్లను తీసుకొని వెళ్ళి ఎడ్లను వధించి, నాగలి కర్రను చీల్చి, వాటిని వంట చేసి అందరికి పంచిపెట్టి, మళ్ళీ రేపొద్దున తిప్పలొత్తే, కష్టమొత్తే, శ్రమొత్తే, బాధ వస్తే నాగలి కడదాం, బండి కడదాం, 10 రూపాయలు వస్తేనే ఆధారం లేకుండా చేసుకొని సేవకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పరే భక్తులారా? ఎలీషా తన జీవనోపాధిని పెట్టేశాడు బలిపీఠం మీద. ఇక అపోస్తలుల దగ్గరికి వస్తే ఏం చెబుతామో, ప్రాణాలే బలిపీఠం మీద పెట్టి నిరంతరము మహిమ గల సేవ చేశారు. దేవునికి స్తోత్రం కలుగునగా. 4 ముక్కల్లో చెప్పాలంటే, అబ్రహాము తను ప్రేమించేదాన్ని బలిపీఠం మీద పెట్టాడు, మోషే సుఖభోగాల్ని బలిపీఠం మీద పెట్టాడు, ఎలీషా జీవనోపాధిని బలిపీఠం మీద పెట్టాడు, అపోస్తలులు తమ జీవమునే బలిపీఠం మీద పెట్టారు. ఇదంతా ఏమిటయ్యా? ఈ విధముగా బలి అర్పణ చేత వారు దేవునితో నిబంధన చేసిన వారు. ఆమేన్, ఆమేన్. ఇలాంటి ఒక నిబంధన సంబంధం ఎవరికైనా ఉంటే, అలాంటి భక్తులకి భూమి మీద సరిగా న్యాయం సరిగా ఉండదు. నేను న్యాయం చేయడానికే తిరిగి వస్తున్నాను, వాళ్ళందరినీ సమకూర్చుండని ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యను దేవుడిగా అంగీకరించావా? మారు మనసు పొందావా? బాప్తిస్మాన్ని పొందావా? సంఘానికి వెళుతున్నావా? రాకడికి సిద్ధపడుతున్నావా? ఇవన్నిటికి అవును అవును అవునే జవాబు అయితే, యేసయ్యతో ఒక నిబంధన సంబంధము కలిగి ఉన్నావా? అవును అనే జవాబు అయితే ఎలా? బలి అర్పణ చేత ఆయనతో నిబంధన చేసావా?
ఆయనకు నీకు మధ్య ఒక బల్యర్పణ సంబంధం జరిగిందా? బలిపీఠం మీద ఏం పెట్టావు? డబ్బులా? చందా బియ్యమా? కోడిగుడ్లా? ఏం పెట్టావు? ఈ రోజు నువ్వు ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావు? తిండా, ఖరీదైన వస్త్రాలా, వెండి బంగారు నగరా, వెలుపట అలంకరణ? ఏముంటది? నువ్వు ప్రేమించే దాన్ని బలిపీఠం మీద పెట్టగలగాలి అంటే అర్థం సమర్పించుకోవాలి అని. సుఖభోగ సంబంధమైన వాటిని బలిపీఠం మీద పెట్టగలగాలి. నీకు ఈ సమర్పణ ఉంటే నువ్వు దేవునితో ఒక నిబంధన చేయగలుగుతావు. ఎవరైతే దేవునితో ఒక నిబంధన సంబంధము కలిగి ఉంటారో రాకడలో వారినే సమకూరుస్తాడంట. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇలాంటి ఉపదేశం లేకుండా, ఇలాంటి నడిపింపు లేకుండా, ఇలాంటి శుద్ధీకరణ లేకుండా, ఇలాంటి సమర్పణలు నడిపించకుండా క్రైస్తవులను పేరు పెట్టుకుంటే, సేవకులను మాట చెప్పుకుంటే, సంఘాలు నిర్వహిస్తూ ఉంటే, ప్రసంగాలు చేస్తూ ఉంటే, కమిటీల్లో చేరిపోతూ ఉంటే, కానుకలు ఇచ్చేస్తూ ఉంటే యేసు రాకలు ఎత్తబడతావనే భ్రమలో ఉన్నావు. జాగ్రత్త. తమాషా కాదు రాకలు ఎత్తబడటం అంటే. యేసుని నమ్మిన వాళ్ళందరూ కాదు, సందాలు ఇచ్చిన వాళ్ళందరూ కాదు, ఇలాగ ప్రసంగాలు చేసిన వాళ్ళు కూడా కాదు. ఆయనతో ఒక నిబంధన సంబంధంలో ఉన్న వారికే ఈ భాగ్యం. యుగాంత ముందు రాబోతున్న నూతన ప్రపంచంలో యేసు పక్కన తన తోడి భారీగా పట్ట మహిషిగా పరలోక సామ్రాజ్ఞిగా ఉండగలిగిన స్థానం ఎవరిది? కవులదా, మేధావులదా, కళాకారులదా, రాజకీయ నాయకులదా, న్యాయవాదులదా, జడ్జీలదా, పోలీస్ అధికారులు, ఐఏఎస్లదా? ఎవరిది ఆ స్థానం? పరిశుద్ధ జీవితమునకు సమర్పించుకొని పెండ్లి కుమార్తెగా నిర్దోషమైన కన్యగా బతుకునకు బలిపీఠం మీద జీవితాన్ని త్యాగం చేసిన పరిశుద్ధులది మాత్రమే ఆ స్థానం అని విజ్ఞాపకం చేస్తున్నారు. చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పడానికి ఇష్టపడండి. సంతోషంగా ప్రభువుని స్తుతించండి. నీకు డబ్బు లేకపోయినా పర్లేదు, చదువు లేకపోయినా పర్లేదు, పెద్ద ఆస్తులు లేకపోయినా పర్లేదు, వెనకాల పెద్ద సపోర్టు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా పర్లేదు, నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకుంటే, నీ కొరకు జీవిస్తాను ప్రభువా, నీలో నిలబడతాను ప్రభువా, నీ కొరకు అంకితమైపోతాను ప్రభువా, ఇదిగో ఈ బలిపీఠం మీద నా ప్రాణమును పెడుతున్నాను, నా సమర్పణ ఇది, నా వైరాగ్యం ఇది, నా ఉపేక్ష ఇది, నీతో చివరి వరకు ఇట్టి నిబంధన సంబంధములో ఉంటానని ఒక బలిపీఠము మీద బలి అర్పణతో కొన్ని నిబంధనలకు వచ్చేస్తే ఆ దినము నీకు ఎంతో శుభదినం. ఆ దినం ఆనందకరమైన దినం. అది అత్యధికమైన సంతోషకరమైన దినం. ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టములు వచ్చినా, అవమానములు వచ్చినా, ఇబ్బందులు కలుగుతున్న నేటి క్రైస్తవుడి ముఖాన్ని ఇంకా చిరునవ్వు మిగులుతోందంటే, ఇంకా బాధలలో బాధింపబడుతూ కూడా ఏమండి ముళ్ళ మధ్యలో షారోను వలె దేవునికి స్తోత్రము కలుగునుగాక, అగ్ని మధ్యలో పొలవలే క్రైస్తవుడు పచ్చగా ఉన్నాడంటే కారణం ఈ బాధలు ఎంతో కాలం ఉండవు, నేడు రేపు నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడని ఒక శుభప్రదమైన నిరీక్షణ తప్ప ఇంకేమీ కాదు కదా. నువ్వు ఆశపడుతున్న, నిరీక్షిస్తున్న శుభప్రదమైన దినము నీకు నిరాశ మిగిలించకూడదంటే, ఆ దినము నువ్వు తేలిపోకూడదంటే, ఆ దినము పక్కకు త్రోసివేయబడకూడదంటే, రమ్మా అనే పిలుపులో నీ ఉండాలంటే, మహిమ మేఘం ఎక్కాలంటే, నిమిషంలో రెప్ప పాటున మార్పు నొంది యేసు వద్దకు వెళ్ళి యేసు వలె మారిపోయి యేసుతోనే సదాకాలం ఉండే సౌభాగ్యం సొంతమైపోవాలంటే నువ్వు ఒక నిబంధన సంబంధమైన భక్తిలోనికి రావాలి. వచ్చిపోయే భక్తి కాదు, కేవలం సందాలు ఇచ్చే భక్తి కాదు. చాలా మందికి ఉన్న ధైర్యం అదే, పలానా మినిస్ట్రీని బలపరిచాం, పలానా మినిస్ట్రీకి సపోర్ట్ చేశాం, పలానా మినిస్ట్రీకి ఇచ్చాం, పలానా సేవకుడికి ఇచ్చాం. ఒకవేళ వారు ఒక నిబంధనలో ఉన్నవారు కాకపోతే డబ్బు మొత్తం తగలేసినట్లకే. కడుపుకు బిర్యానీ కొని తిన్న సంతోషంగా ఉండేది నీకు మొత్తం పోయినట్టే. ఇప్పుడు చిల్లి సంచులో వేసి మంచి సంచులో వేసాను అనుకోండి, అట్టా దారిలో బారేసుకొని బ్యాంకులో పెట్టుకుని ఉండేట పోయినాయి. అప్పుడే ఒక మంచి విత్తనమును తీసుకెళ్ళి త్రోవ పక్కన కొన్ని, ముళ్ళ చిప్పల్లో కొన్ని, రాతి నేలను కొన్ని, మంచి నేలను కొన్ని వేస్తే ఎక్కడేసినా ఒకే ఫలం వస్తుందా? ఎందుకు వస్తుంది? మంచి నేలలో వేసిన వారికి వచ్చిన ఫలం అన్ని చోట్ల రాదుగా. ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుచున్నది అదే. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎట్లా పడితే అట్లా ఈ వ్యవహారం జరిగే పని కాదు. ఏదో ఒక దేవుడు అనుకోలేదుగా, ఏదో ఒక నామం అనుకోలేదుగా, ఏదో ఒక బోధ అనుకోలేదుగా, ఏదో ఒక సంఘం ఎట్లా అనుకుంటావు, ఏదో ఒక సహవాసం ఎట్లా అనుకుంటావు, ఏదో ఒక భక్తి ఎట్లా అనుకుంటావు. బలి ఏర్పరుతో దేవునితో నిబంధన చేసే భక్తి చేస్తే తప్ప నువ్వు రాకడో ఎత్తబడే అవకాశాలు లేవు. తమాష అయిపోయింది రాకడంటే, సింపుల్ అయిపోయింది అనుకున్నావా? ఎవడబడి దాడి కోసం కాదు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి, ఊరి మీ మౌనం పాడుగా నా వాక్యం తెలీదా? కుప్పలు తెప్పలు పోగుపడ్డారు జనం. ఇప్పుడు నాకు ఆ వాక్యం గుర్తురా కాగేనా అంటావా, లేదా నువ్వు చెప్పాలేనా? ఆహా, మంచి వాళ్ళే పోగుపడ్డారు నాయను. బైబిల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలని ఉంది. బైబిల్లో ఉత్తరమే కాదు, ఏకపాత్రమేమో అన్నీ నేను అరుచుకుంటూ పోవడానికి. గాన ప్రతిగానం ఉండాలి, ఉత్తర ప్రత్యుత్తరం ఉండాలి. ఆమేనని చెప్పండి. ఇదొక్కటి ఫిక్స్ అయ్యారేక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరు చెప్పారా గట్టిగా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. బలి అర్పణతో కూడా నిబంధన చేసిన వారికి అవకాశం ఉంటుంది బిడ్డలారా. ఏమి తమాషా వ్యవహారం కాదు, సరదా సరదా సంబంధం కాదు. సామెతలు 7:7 మాట్లాడుతున్నాడు. దుష్టుడికి అపవాది అంటుందట, పురుషుడు ఇంటలేడు, అతడు పున్నమి నాటి వరకు తిరిగినాడు, సొమ్ము సంచి చేత పట్టుకొని దూర ప్రయాణం వెళ్ళిపోయాడు. రా, మనము వలపు తీర సుఖపడేదము. ఇప్పుడప్పుడే మీ యేసుప్రభు రాడని చాలా భయంకరంగా మాట్లాడుతున్నటువంటి వచనాలు. ఆయన రాజ్యమును సంపాదించుకోవడానికి వెళ్ళాడు, సొమ్ము సంచి చేత పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పట్లో రాడు, నీకేం పర్లా, బోల్ టైం ఉంది, ఇంకా బోల్ టైం ఉంది, అప్పుడే రాడని చెప్పి ఆడు చెప్పేది అది మన పాస్టర్లో చెప్తుంటే కొంతమంది. వీళ్ళు ఎప్పుడు ఆడి బ్యాచ్లో కలిసారు నాకు తెలియదు. ఒక ఆయన అంటాడు, ఇదిగో ఈ సూచన నెరవేరాలి, ఈ సూచన నెరవేరాలి, ఈ సూచన నెరవేరాలి, ఈ సూచన నెరవేరాలా. ఎప్పుడప్పుడే ఏ పని ఏం కాదు, అది కరెక్టే. నేను అనేది ఏంటంటే, రాకడకు కొన్ని సూచనలు ఉన్నాయి, కానీ ఇటు చచ్చిపోవటానికి ఏం సూచన ఉందండి? ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ఎందుకైనా సావచ్చు కదా. ఏం పర్లేదు, మరేం పర్లేదు అని డోకాలో పెట్టి వాడిని దర్జాగా ధీమాలో పెట్టాడు. పుసుకుని చచ్చిపోయిన తర్వాత వాడి ఆత్మకు శాంతి కలుగునట్లుగా మనము ప్రార్థించేదామంటే అశాంతి కారణమే ఈడు కదా. మరి ఇడు చేస్తాడా ప్రార్థన? వాడు అందులో పడి ఎడుతా కారణం ఈడు కదా. వీడు జాగ్రత్త చేయలేదు, వీడు సిద్ధపరచలేదు, వీడు ఆయత్తపరచలేదు, వీడు శుద్ధీకరించలేదు, వీడి బలపరచలేదు, వీడు కవర్ చేయలేదు. మరేం పర్వాలేదని ధీమా కలిగించిన పాపిష్టి ప్రసంగాలు చేశాడు వీడు. ఎవడు పరిపూర్ణుడు కాదు, పర్వాలేదని చెప్పాడు వీడు. పరిశుద్ధుడు ఒకడు లేదు, ఏం కాదులే నువ్వు ఫీల్ అవ్వబాకని చెప్పాడు వీడు. యేసు రక్తం గతకాల పాపాలు కడిగితే భవిష్యత్ పాపాలు కడగదా, డోంట్ వరీ బ్రదర్ అని చెప్పాడు వీడు. కృప పేరు మీద విచ్చలవిడితనానికి తెరలేపిన దుర్మార్గుడీడు. ఇలాంటి చచ్చుబోధలు దొంగ బోధలు, అబద్ధ బోధలు చెప్పి పాపములో, విధేయతలో, తిరుగుబాటులో మనుషులను బంధిస్తున్న రకరకాల వింత విచిత్ర విన్యాస బోధలు ఉన్నాయి. సరైన సమర్పణ బోధలోకి రాకపోతే, బలి అర్పణ చేత దేవునితో ఒక నిబంధన చేసుకునే అభ్యాసం లేకపోతే, దేవునితో నిబంధన సంబంధం ఏర్పరచుకొనగలిగిన ఒక బలి అర్పణ, ఒక సమర్పణ నీ బతుకులు లేకపోతే, ఎన్ని కోటాలకు వచ్చినా, ఎన్ని సందాలు ఇచ్చినా సున్నా, ఏం ప్రయోజనం లేదు. ఒకవేళ నిబంధనలోకి వచ్చావా, హలో, ఒకవేళ నిబంధనలోకి వచ్చావా, అబ్రాము జీవించిన భూమి మీద భక్తి కలిగిన, వైరాగ్యం కలిగిన, విశ్వాసం కలిగిన, సమర్పణ కలిగిన, దేవునితో నడిచిన అద్భుతమైన ఆ జీవితానికి తగినంత న్యాయం జరిగించింది అనిపించిందా? అడుగడుగున పోరాటమే, కష్టమే, శ్రమే, నిందే, అవమానమే, బాధే కదా. పాపం పెద్ద ఆయనకి ఎన్ని బాధలో. 40 ఏళ్ళు గోల్డెన్ స్పూన్తో పెరిగినా, యువరాజా వారుగా పెరిగిన, ప్యాలెస్ లో పెరిగిన, బంగారపు స్పూన్తో బతికిన
40 ఏండ్లు గొర్రెలు కాయలా, 40 ఏండ్లు వీళ్ళు వెనకాల తిరిగి నానా పాటలు పడి అగచాట్లు పడి సుమారు 20-30 లక్షల మంది ప్రజానీకరణ 40 ఏండ్ల పాటు ఒక్కడికి ఆకలి లేకుండా, దాహం లేకుండా, ఎండ తగలకుండా, సెలెట్టకుండా అద్భుతంగా నడిపించిన దైవజనుడికి వందనాలు చెప్పింది దిక్కులేదే. ప్రతిరోజు తగువే, ప్రతిరోజు తిరుగుబాటే, ప్రతిరోజు ఏడిపే. ఒక్కొక్కడు ఉంటాడు ఎంత తిన్నా పరగడు ముఖమే పెడతాడు, ఫుల్ బిర్యానీ తినేస్తాడు. ఆడి ముఖం చూస్తే 15 రోజులకి ఉపవాసం ఉంటుంటుంది. వండినోడికి పెట్టినోడికి ఎట్లుంటుందండి ఫీలింగ్? ఓడొచ్చాడు మా కొంపకి, మరి ఆతిథ్యం ఇవ్వడం మన సహలక్షల కదా పెట్టాం. మా పాస్టమ్మ చాలా అద్భుతమైన వంటకాలు చేసి పెట్టింది వాడికి. స్వయంగా నేనే వడ్డిస్తున్నాను. దేవుని కృపలో వండి వడ్డిస్తున్నవన్నీ లాగించేశాడు. కానీ తలపైకెళ్ళే పైకెత్తలేదు, ముఖంలో చిన్న ఫీలింగ్ లేదు. చూసి 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 ఇక నేనే తట్టుకోలేక అడిగా, అయ్యా భోజనాలు ఏమన్నా బాగున్నాయా, మీకేమన్నా అంగీకారంగా ఉన్నాయా, రుచి అంతా స్వీకారంగా ఉందా అని అడిగాను. చాలా బాగుందండి అన్నాడు. మరో మొహమట్ట పెట్టుకు తిన్నావేరా, దాదాపు కేజీ తినేసావు కదా, కనీసం బాగుందన్న ముఖంలో ఫీలింగ్ ఏదిరా? ఆడు తడబడ్డాడు. నేను చెప్పాను ఆన్సరు. 40 సంవత్సరాల పాటు నాన్ స్టాప్గా మన్నా తిని కూడా ఫేసులో ఎక్స్ప్రెషన్ లేని బ్యాచ్ ఉందే, ఆ ఆత్మ నీ దగ్గర ఉందిరా. 3 పూటలు ఎవరికైనా లోటైందా, నీళ్లు కరువైనయా, ఎండొచ్చి ఇబ్బంది పెట్టిందా, రాత్రులు అడుగుడు తగలబడ్డా చేయకూడదు, ఎక్కడ తేడా లేదే. అంత బీభత్సమైన నడిపింపుకు కారణమైన ఒక దైవజనుడికి ఏనాడైనా ఎవడైనా వందనము అన్నాడు ఎవడన్నా? అన్నో వాళ్ళు సాగు కొడతావు తెచ్చావా? అక్కడ సమాధులు ఏమని తెచ్చావా? అంటే చెప్పులో కాలేసుకుని నేను వెళ్ళిపోతా ఐగుప్తుకు అంటాడు. ఐగుప్తు పాటలు ఆనందముగా పాడుచు ఐగుప్తుకెళ్ళో రెడీగా ఉంటాడు ఒక్కొక్కడు. వీడిట్ట పాట పాడి మళ్ళీ ఐగుప్తు తిరిగితే వీడిని బట్టికెళ్తాకి 12 మందిలో 10 మంది పాస్టర్లు రెడీ అటు తీసుకుపోతాకి. ఇటు వెళ్దామని ఇద్దరే అంటున్నారు. ఇక మా బ్యాచ్ అట్ట తగలబడతాక మిమ్మల్ని ఏమని అంటాం? 10 మందిలో 10, 12 మందిలో 10 మంది మేము ఇటు తీసుకెళ్ళిపోతామని రెడీ అయ్యారు. ఇట్టంటి వాళ్ళు తగలబడ్డారు భూమి మీద. నాయనా ఏదో ఒక బోధ, ఏదో ఒక విధానం, ఏదో ఒక భక్తి చేస్తే రాకడలో నువ్వు మిస్ అయిపోతావు. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసిన వారిని మాత్రమే నా యుద్ధకు సమకూర్చమని దేవుడు ఆకాశం నుండి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. భూమి నలుచిరుగులా ఏ దిక్కున ఉన్నవన్న తీసుకొచ్చా, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను పిలిపిస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయనతో ఒక నిబంధన సంబంధం కలిగి ఉన్నావు. బలిపీఠం మీద ఒక సమర్పణతో కొన్ని సంబంధం దేవునితో చేశావు. నిన్ను రప్పిస్తాడు, నీకు ఆ దినమును న్యాయం చేస్తాడు. అబ్రాముగా, మోషేక, ఎలీషాక ఎవరికి న్యాయం జరిగినట్టు అనిపించింది మనకి. పాపం అలా బాధలు పడి శ్రమలోనే వారు పరమపదించారు అని చెప్పటమే తప్ప ఫలాని విధంగా న్యాయం జరిగింది అనిపించినట్టుగా 1-2 క్యారెక్టర్స్ తప్ప ఎక్కువ కనపడవు. అయితే మోషేకి ఇక్కడ ఎవడో వందనని చెప్పపోయినా అక్కడ ఎక్కడా, హలో అయ్యా వందనాలయ్యా, ఎక్కడమ్మా? అమ్మ బాబోయ్, వీళ్ళతో ఒక మాట చెప్పించాలంటే ఎంత పొగ వెళ్తాయి. టోపీ పట్టేవు తండ్రి. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఫోన్లే ఇప్పటికీ సగం మంది సైలెంట్గానే కాలు ఒప్పుకుండా చూస్తున్నారు. ఇంకా వాటగా కాలు మీద కాలు వేసుకొని కూర్చో, ఈ లోపు రాకుండా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మయ్య ఒకళ్ళు ఆమె అన్నారు. దేవునికి స్తోత్రం. వింటున్నారా బిడ్డలారా? ఎక్కడెక్కడ మోషే గారి కష్టానికి, శ్రమకు, త్యాగానికి, వైరాగ్యానికి, ఉపేక్షకు, ప్రయాసకు తగినంత న్యాయం జరిగినట్టు అనిపించలేదు వారికి. కానీ అక్కడికి వెళ్ళాక తెలుసా, మొత్తం పరలోకంలో 2 పాటలు అంట. స్తోత్రం చెప్పండి. అయితే గొర్రె పిల్ల కీర్తన లేకపోతే మోషే కీర్తన. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. కొట్ట గట్టిగా చప్పుడు దెబ్బలు కొడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఓ దైవజనుడికి ఎంత ఘనత వచ్చేసిందండి. ఏం రేంజ్ వచ్చింది నాయన.
గొర్రె పిల్ల కీర్తనయు మోషే కీర్తనయు వారు పాడుతురంటే అమ్మ నాయన ఏం ఛాన్స్ కొట్టేశాడు. నేను రాశాను కొన్ని పాటలు, కానీ ఏం సుఖం ఉంది. ఎవరి పాటకు వచ్చేసింది, ఏం కొట్టేశాడు ఆ ఛాన్స్. శరీరమును ధరించుకుని భూమి మీద మహిమ గల సేవ చేయుటకు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన క్షణాన అతనికి పరిచయం చేసే అవకాశం పరలోకం నుంచి ఇద్దరు రావాల్సి వస్తే అందులో ఒక ప్లేస్ కొట్టేశాడు. ఏలియా స్తోత్రం చెప్పరే, చెప్పండి హల్లెలూయా. హలో, ఎవరు నువ్వు? అయ్యగారికి పర్సనల్, నేనే. ఫోన్ నా దగ్గరే ఉండిద్ది, డేట్లు పుస్తకం కూడా నాదే. చెప్పి నీకేం కావాలా? ఈ పూజారి వరవిత్తేనే దేవుడు. అట్టంటి వాళ్ళు ఉన్న రేసు రక్తమే చేయం. ఆ పాత్రలో ఎక్కడ కనపడలేయా, కానీ అక్కడికి వెళ్ళాక వచ్చింది ఛాన్స్. యేసయ్యకు భూలోకములో మహిమ కలిగిన సహకారం అందించి ఒక పరిచయం చేసే అవకాశం పరలోకములో తేజామూర్తులకు వస్తే యేసు రక్తమే జయం. అందరినీ పక్కన పెట్టి వీళ్ళిద్దరిని పంపాల్సి వచ్చిందంటే నువ్వు అర్థం చేసుకోవాలి రేంజ్ ఎట్టుండిందో. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుతో వచ్చి పరలోక సంగతులు పర్సనల్గా ముచ్చట పెట్టి గుసగుసలాడి కొన్ని మాటలు చెప్పి సరే ఏంటి ఆ రేంజ్ ఏంటి? ఒక సభ జరుగుతుండగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు స్టేజ్ మీద ఉండగా ఎవడన్నా వచ్చి ఆయన చెవులు ఏదైనా చెప్పి వెళ్ళిపోయాడు అనుకో, ఆ తెల్లవారు నుంచి ఆడు వీధిలో ఆడికి ఇంగాడు, ఆడితో జాగ్రత్తగా ఉంటాడు. ఎవడైనా ఎమ్మెల్యే గారితో పర్సనల్గా మాట్లాడతాడు, ఏమన్నా తేడా వస్తే చెవిలో చెప్తాడు, ఎందుకన్నా మంచిది. ఆడికి తీవ్రా, ఆడి కుర్చీ అయ్యే తెల్లారికి రేంజ్ పెరిగిపోయింది చెవిలో కొసకొసలాడినందుకు. యేసునాథునికే పరిచర్య చేయడానికి ఒక భాగ్యం దొరికితే పంపబడ్డవారు ఎవరయ్యా? నేను మీకు మనవి చేస్తున్నాను, ఆయన న్యాయం చేస్తే అద్భుతంగా ఉంటుంది నాన్న. ఆమేనండి. ఈ లోకంలో న్యాయం ఎట్లా ఉంటుందో మీకు చెప్తాను సింపుల్గా, పెద్ద విశేషం ఏం కాదు. యాకోబు గారికి 12 మంది కుమారులు అనండి, అందులో ఒక ఆడపిల్ల ఉంది. ఎవరు? పేరే, అంత దీనమేం కాదు, ధైర్యం ఎక్కువ, తెగింపు ఎక్కువ పిల్లకి. ఏ క్లాస్ అని అమ్మా నాన్న ఉండగా 12 మంది అన్నదమ్ములు ఉండగా ఆ పిల్లకి ఎంత భద్రత, ఎంత సంరక్షణ, ఎంత సెక్యూరిటీ, ఏ గాల్తాకి వెళ్ళే దేశ రక్తమే జయం. అంత పటిష్టమైన కాపుదల, భద్రత మధ్యలో దర్జాగా, సలక్షణంగా, సుభిక్షంగా ఉండాల్సిన పిల్ల నేను ఊరు చూస్తా అని బయలుదేరింది. వద్దు బిడ్డ, అన్నయ్యలు ఎవరైనా తీసుకెళ్ళు. వద్దు, నేను ఒక్కదాన్ని వెళ్తా, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వద్దు, నా మీద నమ్మకం లేదా? నా మీద నిఘా పెడతావా? నువ్వేనా పోలీసు వాడువా? దయ్యాలు కనబడతావా అంటే బుర్ర గోడకేసి బాధేసుకొని గోలగోలు చేసేసింది వీరంగం. ఏయ్ దాన్ని అడిగి పెంచారు మాకంట పానే అన్నాడు వాళ్ళ నాన్న. వెళ్ళిపోయింది. సిటీ మొత్తం తిరుగుతుంది, మొత్తం పార్కులని, మొత్తం అన్ని సిటీ. ఓ అయ్యి బలిబలే. ఆ రాజుగారు కొడుకు ఆడి పిల్లని చూశాడు, మోహించాడు, ఆ బిడ్డ జీవితాన్ని బలాత్కరించాడు, నాశనం చేశాడు. నెత్తినోరు బతుకొని బూడిద పోసుకొని విలోమని ఎడుతా ఉంది. ఈ యాకోబొచ్చాడు, ఇది న్యాయమేనా? నా బిడ్డని ఇట్లా అన్యాయం చేయవచ్చునా అని అడిగారు. వెంటనే రాజుగారి సీన్లోకి వచ్చాడు. తప్పే, మా వాడు చేసింది తప్పే, కానీ నేను రాజుగారు ఉన్నా, నీకు న్యాయం చేస్తా, మా ఓడిని ఇచ్చి నీ బిడ్డకి పెళ్లి చేస్తాను అన్నాడు. అందరూ సపట్లు కొట్టేసి కేరింతలు వేసారు. రాజుగారు జిందాబాద్, సూపర్, న్యాయం అంటే ఇదే, అద్భుతమైన న్యాయం చేశాడు, ఆ బిడ్డకి న్యాయం జరిగింది అని అందరు కరతాల మనలు చప్పట్లు కొట్టి కేరింతలు వేసి వెళ్ళిపోయారు. ఇంతగా ఆ బిడ్డకి ఆడంటే ఇష్టమేనా? ఆ పెళ్ళి అంగీకారమేనా? వాడు కోరుకున్న క్వాలిటీస్ అన్ని వాళ్ళు ఉన్నాయా? అనవసరం. ప్రపంచ మీడియా, సుప్రీంకోర్టుతో సహా ఏం చెప్పుద్దంటే ఆ బిడ్డకు సరైన న్యాయం జరిగింది అంటారు. న్యాయమేనా నిజానికి అది? ఆడెవడో జీవితం మీద పశువులా కలబడితే, దుర్మార్గంగా బలాత్కరిస్తే, అన్యాయం చేసేస్తే, ఆగం చేసేస్తే, వాడి పట్ల ఉంటేనున్న ద్వేషం, క్రౌర్యం, పక్క తీర్చుకునే ప్రతీకారం, నిస్సహాయంతో పెళ్లి పిక్కొస్తున్న ఆవేశాలు మూట కట్టుకుని ఉంటే ఆ దుర్మార్గుని అంట కడితే యేసు రక్తమే జయం. అది అద్భుత న్యాయం. ఎందుకంటే ఇంకెవరు చేసుకోరు కనుక మేమే న్యాయం చేశాం. ఈ భూమి మీద న్యాయం ఇంతకన్నా అందంగా ఉండే అవకాశం లేదు. అదే సర్వోత్తమ న్యాయం. ప్రపంచం ఎవడైనా ఓటేసేది దానికే.
న్యాయం అట్టుంటది నాన్న భూమి మీద. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంది, మీ అధిపతులు న్యాయమును అనుసరించి తీర్పు తీర్చుదరన్నమాట. నిజమా? న్యాయాధిపతి అయిన క్రీస్తు రాజుకి 2 దొంగల మధ్యలో పనిష్మెంట్ చేసిన అద్భుతమైన 6 న్యాయస్థానాలండి. ఈ రోజున దేవుని వాక్యమును వింటున్న ప్రజలారా, నీ సమర్పణకి, నీ విశ్వాసానికి, నీ త్యాగానికి, నీ ప్రయాసకు, నీ కష్టానికి ఈ భూమి మీద తగిన ప్రతిఫలం నీకు రాకపోవచ్చు. బెంగెట్టేసుకోకు. నీకు న్యాయము చేయడానికి ఏర్పరచబడి ఒక శుభదినమే యేసయ్య 2వ రాకడ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునేగాక. త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తే మనకు న్యాయం చేస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఎవరికి? బలి అర్పణ చేత ఆయనతో నిబంధన చేసిన వారికి మాత్రమే. యేసయ్యతో ఒక నిబంధన సంబంధంలో రావాలి. ఈ రాత్రి వింటున్నప్పుడైనా రాకల్లో ఎత్తబడాలంటే నీకు అనుభవం రావాలని గుర్తుపెట్టుకో. నేను యేసుప్రభుని నమ్మానండి, నేను తెచ్చుకొస్తానండి, నేను సందా ఎత్తానండి, కుదరదో, చాలదో. యేసయ్యతో ఒక నిబంధన సంబంధంలోనికి రావాలి. ఒక నిబంధన సంబంధంలోనికి రావాలి. మీలో ఎవరైనా అట్టి నిబంధన సంబంధంలోకి రాగలిగితేనే రాకడలో ఈ భూమి మీద ఎవ్వరు నీకు అన్యాయం చేసినా యేసయ్య నీకు న్యాయం చేస్తాడు. కన్న తల్లిదండ్రులు కూడా న్యాయం చేయలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయి భూమి మీద. తల్లిదండ్రుల నిర్ణయాల వలనే అన్యాయం అయిపోయిన బిడ్డలు కూడా ఉన్నారు చరిత్రలో. ఒక దుర్మార్గురాలు తన కడుపును పుట్టిన 3 బిడ్డల్ని చంపేసింది మొన్న. ఈరోజు యూట్యూబ్లో చూశాను నేను. పోలీసులు తమ పద్ధతిలో 4 తగిలించి చెప్పా అని గట్టిగా నిలదీస్తే ఆమె చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంటి తెలుసా? ఏదో తాగేసి మధ్యలో అటు చేసేసాను, మద్యం మత్తులో నేను క్షమించమంటుంది. ఏమి క్షమించేదిరా? 3 బిడ్డలను చంపేశావు. మద్యం మత్తులో అటు చేసిందంట. ఆహాహాహా, అమ్మ అని పేరుకి మచ్చ తెచ్చావు కదా సైతానా. సైతాన్ సొంత కూతురు నువ్వు అనిపించావుగా. 3 బిడ్డల ప్రాణం తీసేసిందండి అన్యాయంగా. తల్లిదండ్రుల అన్యాయానికి బలైపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. ఓ 25-30 సంవత్సరాల వివాహిత ఓ అక్రమ సంబంధానికి అలవాటు పడి, అమ్మాయి తప్పది, చాలా ఘోర పాపం చేస్తున్నావు, దేవుని శాపం వచ్చేస్తుందని హెచ్చరించినటువంటి తల్లి మీద తిరుగుబాటు చేసి రాయితో తల మీద కొట్టి చంపేసిన తల్లి. పిల్లలు ఏం చేసిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అన్యాయం చేసిన పిల్లలు. ఈ భూమి మీద న్యాయం జరిగేది కష్టం కదా. అందుకొరికి ఒక దినము దేవుడు ఏర్పాటు చేశాడు. న్యాయము జరిగించకు నేను త్వరలో రాబోతున్న ప్రభు వాగ్దానం చేశారు. ప్రభుత్వ అధికారుల వలన, లేకపోతే ఇరుగు పొరుగు వారి వలన, లేదా సమాజం వలన, లేకపోతే ఇంటి వారి వలన, బంధుమిత్రుల వల్ల ఎక్కడ నీకు అన్యాయం జరిగినా, నీ భక్తికి, నీ ప్రార్థనకి, నీ సమర్పణకి, నీ వైరానికి తగినంత న్యాయం జరగలేదని నీకు అనిపించిన అతి సమీప దినములలో నేడో రేపో ఆమేన్ యేసు రాబోతున్నాడు. నీకు న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు రాకడనగా బెంబేలెత్తిపోయే పని కాదు. యేసు రాకడనగా ఏదో అపశకునంగా భావించే పని కాదు. యేసు రాకడనగా నువ్వు విశ్వాసాన్ని పెంచుకోవాలి, ఆనందముతో విస్తరించాలి, కన్నులు ఒళ్ళంతా చేసుకుని ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే యేసు రాబోతున్నాడు.